హలో ఫ్రెండ్స్, నేను రేణుకారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో నైటీ ఎలా కుట్టాలో చూద్దాము. ఆల్రెడీ నైటీస్ 2 వీడియోలు చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇది వచ్చేసి 3rd మోడల్. దీని నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సైజ్ వచ్చేసి M సైజ్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. నైటీ కోసం క్లాత్ 2 మీటర్ల 30 సెంటీమీటర్లు తీసుకోవాలి. నైటీకి ప్యాచ్ చేయడం కోసం నైటీకి ఇలా సెట్ అయ్యేట్టుగా ఆపోజిట్ క్లాత్ తీసుకోవాలి. నైటీ కింది భాగం కోసం క్లాత్ని ఇలా 2 పొరలుగా తీసుకోవాలి. దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేశాక ఇది 4 పొరలు ఉంటుంది. కింద వచ్చేసి వెడల్పు 16.5 ఇంచీలు ఉండాలి. అలాగే పైన కూడా 16.5 ఇంచీల వెడల్పు ఉండాలి. ఈ 16.5 ఇంచీలు క్లాత్ను ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇది నైటీ కింది భాగము, ఇది బాడీ కోసం. ఈ క్లాత్ పొడవు 44.5 ఇంచి. నైటీ పొడవు వచ్చేసి 51 ఇంచి అండి. కస్టమర్ పొడవును బట్టి నైటీ పొడవు తీసుకోవాలి. నేను నైటీ పొడవు 51 ఇంచి తీసుకుంటున్నాను. దీనిలో బాడీ పొడవు 10.5 తీసుకుంటున్నాను. 10.5 కన్నా బాడీ పొడవు ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. బాడీ పొడవును బట్టి ఇక్కడ 51 ఇంచీలలో తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 51 ఇంచీలోంచి బాడీ పొడవు 10.5 పోతే 40.5 ఇంచీలు వస్తుందండి. దీనికి పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచీ కలిపితే 41 ఇంచీ వస్తుంది. ఈ 41 ఇంచీని 2 వైపులా గుర్తుపెట్టుకొని లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. కింద డిజైన్ ఉంది కాబట్టి కింద ఖర్చుకు తీసుకోలేదండి. కింద డిజైన్ లేనట్లయితే 1 ఇంచి ఖర్చు కోసం తీసుకోవాలి. ఇది వచ్చేసి బాడీ కోసం అండి. అలాగే దీంట్లో హ్యాండ్స్ కూడా వస్తాయి. బాడీ కోసం ఇక్కడ డిజైన్ ఉన్న సైడ్ కాకుండా ఇలా డిజైన్ లేని సైడ్ను తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 పొరలతో ఉంటుందండి. క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి ఇందులోనే కట్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 10.5 ఇంచి. ఈ 10.5 ఇంచీకి 1 ఇంచి యాడ్ చేసుకొని 11.5 ఇంచి దగ్గర గుర్తు పెట్టుకోవాలి. ఈ గుర్తు దగ్గరికి క్లాత్ను సర్దుకోవాలి. బాడీ పొడవు 11 కానీ 11.5 కానీ తీసుకున్నామనుకోండి, దానికి 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. బాడీ వెడల్పు వచ్చేసి 11 ఇంచీలు. ఇలా 11 ఇంచీల దగ్గరికి కింద పైన గుర్తు పెట్టేసుకొని స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ గుర్తు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచీలండి. నెక్ వచ్చేసి 2.5 ఇంచి. ఇక్కడ నెక్ కిందికి గుర్తు పెట్టట్లేదండి. ఇక ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 ఇంచి. ఈ 7.5 ఇంచి దగ్గరికి ఇలా గుర్తు పెట్టేసుకొని స్కేల్తో షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఈ 7.5 ఇంచి గుర్తు దగ్గర నుంచి ఇటు ఒక లైన్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ కరువు కోసం ఈ మూల నుంచి 2.5 ఇంచీలు గుర్తు పెట్టుకొని తర్వాత పైనుంచి స్ట్రైట్గా 1 ఇంచి మైన లైన్ గీసుకొని అక్కడి నుంచి ఈ గుర్తు దగ్గరికి కలుపుతూ ఇలా కరువు గీసుకోవాలి. ఇప్పుడు బాడీ కింది భాగంలో కింది నుంచి పైకి 1 ఇంచి గుర్తు పెట్టుకోవాలి. బాడీ మిడిల్ దగ్గర నుంచి ఈ 1 ఇంచి దగ్గరికి క్రాస్గా కరువు గీసుకోవాలి. గుర్తులు పెట్టుకున్న ప్రకారం క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కు 2.5 ఇంచి గుర్తు పెట్టాం కదా, అక్కడ కత్తెరతో చిన్న కచ్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసము, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసము. ఫ్రంట్లో డిజైన్ వస్తుందండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ గుర్తు పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచీలు. ఇక్కడ బాక్స్ లాగా గీసుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే ఇది సరిపోతుందండి. రౌండ్ నెక్ అయితే ఇక్కడ కరువు గీసుకోవాలి. నెక్ను కత్తిరించుకోవాలి. ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బార్డర్ వచ్చేసి ఒక సైడే వచ్చింది కదా, కాబట్టి దీన్ని ఇలా కిందికి పెట్టేసి ఇక్కడ నుంచి క్లాత్ను ఫోల్డ్ చేసుకోవాలి. నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు తీసుకుంటున్నాను. ఈ 10 ఇంచీలకి ఖర్చు కోసం 3/4 ఇంచి యాడ్ చేసుకొని 10 ముక్కాలు తీసుకోవాలి. 10 ముక్కాలు ఇంచి ఉండేట్టుగా క్లాత్ను సర్దుకోవాలి. ఇక్కడ 10 ముక్కాలు ఇంచి గుర్తు పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా గుర్తు పెట్టుకోవాలి.
2 గుర్తులకు స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. హ్యాండ్ వెడల్పు వచ్చేసి 10 ఇంచీల దగ్గర గుర్తుపెట్టుకొని ఇక్కడ కింద 10.25 ఇంచ్ దగ్గర గుర్తుపెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3.5 ఇంచ్ దగ్గర ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్ కర్వ్ గీసుకోవడం కోసం పైనుంచి 1.5 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా గీసుకొని అక్కడి నుంచి ఈ గుర్తు వరకు కర్వ్ గీసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం లూజ్ కావాలంటే 8 ఇంచీలు కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి 7 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. దీన్ని కత్తిరించుకోవాలి. హ్యాండ్స్ మిడిల్కి కట్స్ ఇచ్చుకోవాలి. ఈ మిడిల్ జాయింట్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి క్రాస్ తీయడం కోసం ఇలా హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు పెట్టుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హ్యాండ్కు బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి 2 ఇంచీలు. ఈ 2 ఇంచీలమైన ప్యాచ్ క్లాత్తో దీనిపైకి కుట్టుకోవాలి. ఇలా బార్డర్ లేనట్లయితే తక్కువ వెడల్పుతో అయినా ప్యాచ్ కుట్టుకోవచ్చు. ఈ ప్యాచ్ క్లాత్ వచ్చేసి డ్రెస్లో మిగిలిన వేస్ట్ క్లాత్ అండి. దీనిని 2 పొరలతో తీసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఆ లైన్ దగ్గర నెక్కు గుర్తు పెట్టుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ప్యాచ్ కోసం వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, అంటే 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇక నెక్ పొడవు వచ్చేసి 5.5 ఇంచి. ఈ 5.5 ఇంచి నుంచి కిందికి పైన ఎంత అయితే వెడల్పుతో ప్యాచ్ కోసం పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బాక్స్ లాగా గీసుకోవాలి. మనం ఇక్కడ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను, అందుకోసం ఇలా కర్వ్ గీసుకోవాలి. ఇక్కడి వరకు పైనుంచి కింది వరకు స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇక ఇక్కడి నుంచి ఆ లైన్లోకి కర్వ్ గీసుకోవాలి. గీసిన ప్రకారం దీన్ని కత్తిరించుకోవాలి. దీనిని ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఇది 2 పొరల మీద ఉంటుంది. ఇప్పుడు దీని మిడిల్లో కట్ చేసుకోవాలి. దీనికి మధ్యలో క్లాత్ వేయడం కోసం ఈ ప్యాచ్ క్లాత్ని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇంతే పొడవుతో 1 ఇంచి వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి ఇలా వీటి కింద వస్తుందండి. ఇక మిగిలిన క్లాత్లో మెడ పీస్కి తీసుకోవాలి. మెడ పీస్ వచ్చేసి స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు, అంటే కర్వ్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టేసి కుట్టచ్చు. లేకపోతే ఇలా క్రాస్గా 1 ఇంచి వెడల్పుతో నెక్కు సరిపోయేమైన పీసులు కట్ చేసుకోవాలి. ఇక హ్యాండ్స్కి ప్యాచ్ చేయడం కోసం 2 పొరల మీద క్లాత్ని తీసుకోవాలి. పొడవు వచ్చేసి 15.5 ఇంచి, వెడల్పు వచ్చేసి 2.5 ఇంచి. నైటీ కత్తిరించడం అయిపోయిందండి. ఇది వచ్చేసి నైటీ కింది భాగము, ఇది వచ్చేసి బాడీ ఫ్రంట్ పార్ట్, దాని ప్యాచ్, ఇది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్కి ప్యాచ్, ఇవి వచ్చేసి మెడ పీసులు. నైటీ ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.